ఈరోజు సిఐటి ఆధ్వర్యంలోనే మరి ఆటో కార్మికులందరూ కలిసి మరి ఒక ఆటో యూనియన్ను ఆర్మూర్ ఆటో యూనియన్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈ ఆటో యూనియన్కు మరి పోగుల నగేష్ గౌడు మరి కార్యదర్శిగా, మరి అట్లాగే కావేటి అనిల్ కుమారు కార్యదర్శిగా, కోశాధికారిగా, మరి ఆర్ఎఫ్ఎల్ నరేష్ సంయుక్త కార్యదర్శిగా, మరి గౌరవ అధ్యక్షుడిగా కూతాడి ఎల్లయ్య, మరి ఒంటేరు చిన్న సహాయ కార్యదర్శిగా, కోశాధికారిగా, మరి కమిటీ సభ్యులుగా మరి అబ్దుల్ వహాబ్, కామని నవీన్ వీళ్ళతోటి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ఇలా ఆటో కార్మికుల పొట్టను కొట్టిండ్రు. మరి వారికి మా పొట్టను కొడుతున్నాము, మాకు జీవనోపాధిని సూచించాలని ఆనాడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ధర్నాలు రస్తారోకోలు చేస్తుంటే ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు మరి అయ్యా ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో మీకు మేము జీవన వృత్తి ఇస్తాము, మరి 12,000 జీవన వృత్తి ఇస్తాము, మీరు అధైర్యపడకండి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మరి వారికి జీవన వృత్తి ఇచ్చినట్టు పరిస్థితి లేదు. మరి అట్లాగే మీరు అర్హులైనటువంటి అందరికీ కూడా మరి ఏది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము కట్టిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏదైతే ఈ కార్మిక చట్టాలు తీసుకొచ్చారు, మరి 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇలా కార్మికుల పొట్టలు కొట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. అట్లాగే మరి ఏదైతే ఈ కార్మికులకు అడ్డాలు బస్ స్టాండ్ కాడ ఒక అడ్డా కావాలా, మరి అట్లాగే జమ్మం చేతి కాడ అడ్డా కావాలా, జిరత్ నగర్లో ఒక అడ్డా, పెరికిర్లో ఒక అడ్డా, ఈ అడ్డాలన్నీ ఏర్పాటు చేసి మరి వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక సమస్యను పరిష్కరించాలని ఈ ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి రేపు రాబోయే కాలంలో మరి ఏదైతే జైల్బారో కార్యక్రమానికి మరి వీళ్ళు కూడా సమవంతుగా సంఘీభావనాన్ని 10వ తారీఖు నాడు తెలుపుతారని తెలియజేస్తుంది. అది ఇప్పుడు ప్రియమైన మిత్రులారా, ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆటో యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఆర్మూర్ ఆటో యూనియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో కార్మికుల సమస్యలపైన మరియు మన రేవంత్ సార్ గారు తన ఎలక్షన్ మేనిఫెస్టోలో సంవత్సరానికి ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తానన్నాడు, మాట తప్పాడు. మరియు ఫ్రీ బస్సు పెట్టి మన ఆటో కార్మికుల అన్నల మా తమ్ముళ్ళ కడుపు కొట్టి వారి జీవన విధానాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు ఆటో కార్మికులు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, మరియు నిత్యావసర సరుకులు కొనలేక ఎన్నో బాధలు పడుతున్నారు. మరియు ఫైనాన్సులు కట్టలేక, ఆటోల ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్న ఆటో కార్మికులు ఈరోజు అన్నమో రామచంద్ర అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మరియు ఆటోలకు సంబంధించిన ఆర్టీసీ ఆటోలు మరియు ఎలక్ట్రిక్ ఆటోలు ప్రవేశపెడుతూ అంటున్నాడు. దీనికి ఆటో యూనియన్ ప్రతి ఆటో యూనియన్ సభ్యులు కానీ, ఆటో వర్కర్స్ కానీ, ఆటో కార్మికులు కానీ పెద్ద ఎత్తున వాటిని రద్దు చేయాలని ముందు రాష్ట్ర కమిటీ పిలిపిస్తున్నది. 8వ తారీఖు నాడు దానికి అందరం మద్దతు ఇచ్చి ఆయన మాటను, ఆయన ప్రవేశపెట్టే తీరును తిప్పికొట్టి మన ఆటో కార్మికుల జీవితాలని సర్దిద్దుకోవాలని, అట్లాగే మన ఆటో కార్మికులందరము ఐక్యంగా ఉండి ఆర్మూర్ పట్టణంలో ఉన్న సమస్యలు ఆటో కార్మికులు అందరూ దృష్టిలో ఉంచుకొని ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూరు ఆటో యూనియన్ ఇచ్చే పిలుపులో భాగంగా అందరూ కలిసి రావాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సిపిఎం సిఐటియు జిల్లా కమిటీ నాయకులు మన అన్న కామ్రేడ్ కూతారి ఎల్లన్న గారికి, మరియు నా మిత్రులు ఒంటెద్దు చిన్న మరియు ఆరిలి నరేష్, మరియు అట్లాగే అనిల్ కుమార్ మరియు అబ్దుల్ వహాబ్ మరియు కామని నవీను వీళ్ళందరూ మన కమిటీలో మెంబర్ అయిన దానికి, నా మాటను గౌరవించి వచ్చిన దానికి, నా మిత్రులందరికీ, నా సోదరులకు, వీరికి మనం అందరం కలిసికట్టుగా ఆటో యూనియన్ని డెవలప్ చేసుకొని మన ఆటో సమస్యల మీద పోరాడదామని, మనం జీవితాలు చక్కదిద్దుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీ వారికి
నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.